Good afternoon, friends. This is Ramesh Chilla, High Court Advocate. నేను ఈరోజు ఈ వీడియోలో ఎక్స్పర్ట్ కమిటీ ఒపీనియన్ వచ్చింది, ఏ మార్కులు కలపాల్సిన అవసరం లేదు అని ఏదైతే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ చైర్మన్ ఇష్యూ చేసినటువంటి ఇంటిమేషన్ అనే ప్రెస్ నోట్ గురించి మాట్లాడదామని. ఎందుకంటే దీని గురించి చాలామంది ఫోన్ చేస్తూ ఒక వీడియో చేయమని అడిగి ఉండేది. సో అందుకని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియో ఎవరికైతే ఉద్దేశించిందో వాళ్ళందరికీ తెలుసు. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులో ఫైనల్ ఎగ్జామినేషన్ జరిగినప్పుడు ఆ ఎగ్జామినేషన్లో చాలా క్వశ్చన్స్ తప్పుగా ఉన్నాయి, లేదా తప్పుగా ఫ్రేమ్ చేస్తున్నారు. ఆన్సర్స్లో మల్టిపుల్ ఆన్సర్స్ ఉన్నాయి, లేదా కరెక్ట్ ఆన్సర్ లేదు. ఇలాంటి చాలా ఒక 22 నుంచి 23 క్వశ్చన్స్ దాకా వీటిని మనం ఈ హైకోర్టులో ఛాలెంజ్ చేస్తున్నాం. డివిజన్ బెంచ్ వచ్చేసి ఒక 4 మార్కులు కలపండి అని చెప్పేసి డివిజన్ బెంచ్ ఇవ్వడం జరిగింది జడ్జిమెంట్. దాని మీద వాళ్ళు అప్పీల్కి వెళ్ళి ఉన్నారు. సో మన వైపు నుంచి, పిల్లల వైపున, క్యాండిడేట్స్ వైపు నుంచి కూడా మరికొందరు అప్పీల్ వేసుకున్నారు. లేదు లేదు 4 కాదు ఎక్కువ కలవాలని. సో మొత్తంగా డివిజన్ బెంచ్, హైకోర్టు డివిజన్ బెంచ్ ఏం చేస్తున్నారంటే, దాంట్లో మనకు జనవరి 4th రోజు 2024 రోజు రిట్ అప్పీల్ నెంబర్ 1089 ఆఫ్ 2023 అండ్ బ్యాచ్లో ఏం లేదు, ఈ 12 క్వశ్చన్స్ని ఎక్స్పర్ట్ కమిటీకి రెఫర్ చేయండి. ఆ ఎక్స్పర్ట్స్ ఇంతకు ముందు ఉన్నటువంటి ఎక్స్పర్ట్ కమిటీలో భాగం కాని వాళ్ళు మాత్రమే ఉండాలి, అది ఉస్మానియాకి అప్పచెప్పండి అంటూ ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఆ రిట్ అప్పీల్ మీద స్పెషల్ పిటిషన్ వేస్తున్నారు సుప్రీంకోర్టులో. సుప్రీంకోర్టు అప్పుడు స్టే ఉండింది కనుక ఆ స్టేని ఎత్తేసేసి ప్రొసీడ్ అవ్వండి రిక్రూట్మెంట్కి అని చెప్పి అప్పుడు డైరెక్షన్ ఇచ్చింది. మొన్న ఫైనల్ ఇయరింగ్ అప్పుడు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో ఏ తప్పు లేదు కాబట్టి మేము ఆ తీర్పులో జోక్యం చేసుకోము. ఆ తీర్పులో ఏదైతే సజెస్ట్ చేసినట్టుగా దాని ఎక్స్పర్ట్ కమిటీకి వేసి వాట్ ఎవర్ 4 వీక్స్లో డెసిషన్ తీసుకోండి, అంటే ఏదైతే హైకోర్టు చెప్పిందో దాని ప్రకారం వెళ్ళండి అని చెప్పేసి వాళ్ళు వేసినటువంటి, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వేసినటువంటి స్పెషల్ లీవ్ పిటిషన్ని డిస్మిస్ చేయడం జరిగింది. అది మొన్న 9th ఏప్రిల్ 2025 రోజు జరిగింది. అయితే 9th ఏప్రిల్ జరిగితే ఇది వచ్చేసి మే 4th రోజు ఇది ఇవ్వడం జరిగింది ఇంటిమేషన్. అంటే ఆల్మోస్ట్ 9th నుంచి మొదలు పెడితే బేసికల్గా సుప్రీంకోర్టు నుంచి జడ్జిమెంట్ కాపీ రావడానికి, ఎందుకంటే మనకు అంటే మన క్యాండిడేట్స్గా, ప్రైవేట్ పార్టీస్గా మనం ఏదైతే డైరెక్ట్గా వెబ్సైట్లోకి వెళ్ళేసి వెబ్సైట్లో మనకున్నటువంటి దీన్ని మన ఆర్డర్ కాపీ పెట్టున్నారా అని ఆ ఆర్డర్ కాపీని ప్రింట్ తీసుకొని మనం జనరల్గా పోయేసి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ దగ్గరికి పోయి ఇస్తూ ఉంటాం. అయితే అట్లా అఫీషియల్స్ అట్లా చేయరు, అథారిటీ అఫీషియల్ రెస్పాండెంట్స్ అట్లా చేయరు. వాళ్ళకి ఏంటంటే అఫీషియల్గా కమ్యూనికేషన్ రావాల్సిందే. అది ఎలా, సుప్రీంకోర్టు నుంచి వీళ్ళకి రావాల్సిందే. సో సుప్రీంకోర్టు నుంచి 9వ తారీఖు నాడు 9 ఏప్రిల్ రోజు వచ్చినటువంటి జడ్జిమెంట్ కాపీ రావడం కోసం నాకు ఫోన్ చేసినప్పుడు కూడా పిల్లలకు చెప్తూ ఉంటుంది, అట్లీస్ట్ వారం 10 రోజులు ఈజీగా పడుతుంది అని. సో ఆ లెక్కన కూడా 9th రోజుకు అనుకుంటే కూడా 20th అట్లా వచ్చి ఉండాలి. 20th వచ్చి ఉంటే వాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీకి రాసి ఉండాలి. ఏమని, అయ్యా ఇది వస్తుంది, హైకోర్టు ఇలా తీర్పిచ్చున్నది, ఇలా రకరకాలైనటువంటి ప్రశ్నలు ఉన్నాయి, ఈ రకరకాలైన ప్రశ్నలకు సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ మాకు కావాలి అని చెప్పేసి వీళ్ళకు ఒక లెటర్ రాయాలి. రాస్తే వాళ్ళు ఎస్ మేము ఎక్స్పర్ట్ కమిటీ, వీళ్ళు ఉన్నారు, మేము ఈ ఎక్స్పర్ట్ కమిటీని మేము కాన్స్టిట్యూట్ చేయగలము అని చెప్పేసి, అంటే ఆ ప్రొఫెసర్స్తో కన్సెంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఇస్తారు. అది ఇచ్చిన తర్వాత దెన్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఏ ప్రశ్నలకు ఏ సమాధానాలు మనం అంటున్నామో, ఏ సమాధానాలు బోర్డు అంటుందో, మనం ఏ పుస్తకాలు, అకాడమిక్ బుక్స్ మీద మనం ఆధారపడ్డామో, అట్లే బోర్డు దేని మీద ఆధారపడ్డదో వీటినన్నిటినీ కలిపి అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీకి ఇవ్వాలి. అంటే ఆ ఎక్స్పర్ట్ కమిటీకి ఇవ్వాలి. ఆ ఎక్స్పర్ట్ కమిటీ అప్పుడు వాటిని రివ్యూ చేసేసి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మళ్ళీ తెప్పించుకొని ఒక నిర్ణయానికి వచ్చేసి ఆ రిపోర్ట్ని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకి ఇవ్వాలి. సో ఇది ఎలా చూసినా, అంటే 9వ తారీఖు వచ్చినటువంటి జడ్జిమెంట్ 15వ తారీఖు 20వ తారీఖు వాళ్ళ చేతికి వచ్చినా ఇంకొక 4-5 రోజులు లేదా వారం రోజులు మ్యాక్సిమంలో పట్టినా మళ్ళీ ఇంకొక వారం రోజులని కూర్చొని ఇది చేసి వెరిఫై చేయడం ఎట్లా చేసినా మే 4th అనేది చాలా అతి తక్కువ టైం. అంటే మీరు ఏప్రిల్ 9th నుంచి తీసుకొని మే 4th వరకు తీసుకున్నా
అప్పటికి కూడా నెల రోజులు కాదు. సో, మొత్తంగా ఇది ఆదరబాదరగా జరిగినట్టు. అంటే దీని నుంచి మొత్తంగా ఏందంటే ఇది ఆదరబాదరగా జరిగినట్టు. అంటే లేదా మమ అనిపించడానికి తూతు మంత్రం అంటాం చూడండి. మమ అనిపించడానికి తూతు మంత్రంగా చేసినటువంటి ఎక్స్‌పర్ట్ కమిటీ ఒపీనియన్‌గా మనకు కనిపిస్తున్నది. సో, బట్ అసలు ఏం జరిగి ఉంటుంది? అంటే మనం 2 విషయాలను మాట్లాడుకుందాం. ఒకటేందంటే ఏం జరిగుంటది అనేది, ఆ జరిగిన దాన్ని మనం ఎలా తీసుకోవాలి? ఆ డాక్యుమెంట్స్ గానీ, రిపోర్ట్ గానీ ఎలా తీసుకోవాలి? 3 ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోతే మనం ఏం చేయాలి? ఇగో వీటి మీద మనం మాట్లాడదాం. సో, ఇప్పుడు సరే తూతూ మంత్రంగా జేస్తున్నారు. అది ఎంత సీరియస్‌గా జేస్తున్నారు, ఎంత సీరియస్‌గా చేయలేదనే దాని మీద చాలా ఈజీగా కనిపిస్తూ ఉంది. ఓకే. ఇంకా రెండోది ఇప్పుడు నేను చాలా మందికి సజెస్ట్ చేసిందేందంటే, మీరు ఇమ్మీడియేట్‌గా ఇప్పటికి ఎందుకంటే కోర్టు హాలిడేసే ఉన్నాయి కాబట్టి, ఈ జూన్ 8 దాకా హాలిడేస్ ఉన్నాయి. మీకందరికి తెలుసు ఆల్రెడీ. బట్ మళ్ళొకసారి ఇన్ఫార్మ్ చేద్దామని. జూన్ 8 దాకా హాలిడేస్ ఉన్నాయి. సో, జూన్ 9కి రీఓపెన్ ఉంది. సో, జూన్ 9 దాకా కోర్టుకు వెళ్ళడానికి లేదు గనక, ఈ జూన్ 9 వరకు నేను ఏం సజెస్ట్ చేయగలనంటే, మీరు ఒక అప్లికేషన్ ఫామ్‌ని ఒక లెటర్ మాదిరిగా అప్లికేషన్ ఫామ్‌ని ఒక రిప్రజెంటేషన్ అనుకోండి. దాన్ని ఒకటి బోర్డ్‌లో ఇవ్వండి. అయ్యా మీరు ఈ పలానా ఇంటిమేషన్‌ను 4థ్ మే రోజు ఇచ్చున్నారు. బోర్డ్‌లో ఏమి కలపాల్సిన మన ఏంటిది ఎక్స్‌పర్ట్ కమిటీ ఏమి కలపాల్సిన అవసరం లేదని చెప్పున్నారు. ఏదైతే ఫైనల్‌కి 30థ్ మే 2023 రోజు ఇచ్చింది కరెక్ట్‌గానే ఉంది. కాబట్టి దీని గురించి ఏమి కరెక్షన్స్ లేవు అని చెప్పి ఒకటి ఇచ్చున్నారు. అసలు ఆ రిపోర్ట్ ఏది? ఆ రిపోర్ట్ ప్రొవైడ్ చేయండి. అది ఇచ్చిన రిపోర్ట్‌ని అని చెప్పేసి ఒకటి మీరు ఒక రిప్రజెంటేషన్ లాంటిది ఇవ్వండి. ఎంతమంది ఇస్తే అంతమంది. ఓ 10 మంది కలిసి ఒకదాని మీద సంతకం పెట్టుడు కాదు. మీరు ఎంతమంది ఇక్కడ అవైలబుల్ ఉంటారో అంతమంది ఇచ్చే ప్రయత్నం చేయండి. రెండోది ఏం చేయండి అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఆర్‌టిఐ కింద ఒక అప్లికేషన్ ఎయండి. ఏమని ఈ బోర్డు అంటే మొత్తంగా అన్ని 4, 5 ప్రశ్నలు మీరు ఎట్లా పెట్టుకుంటారో పెట్టుకోండి. ఒకటి ఏంటంటే అసలు మీరు ఎక్స్‌పర్ట్ కమిటీకి మీకు అసలు జడ్జిమెంట్ కాపీ సుప్రీం కోర్ట్ నుంచి ఎప్పుడొచ్చింది? 2 మీరు ఉస్మానియా యూనివర్సిటీకి ఎప్పుడు ఎక్స్‌పర్ట్ కమిటీ కావాలి అని చెప్పి రాశారు? 3 ఎక్స్‌పర్ట్ కమిటీలు ఎవరెవరు ఉన్నారు? వాళ్ళ పేర్లేంటి? వాళ్ళకి సంబంధించిందేంటి? ఎందుకంటే ఇది పబ్లిక్ డాక్యుమెంట్. మీరు గుర్తుపెట్టుకోండి. దాన్ని మనకెందుకు ఇస్తారా అని ఎవరన్నా అంటూ ఉండవచ్చు మీకు తెలిసిన వాళ్ళు. వాళ్ళెందుకు ఇస్తారు అట్లా. ఇది పబ్లిక్ డాక్యుమెంట్. ఇదేదో వట్టిగానే సీక్రెట్ డాక్యుమెంట్, కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంట్ కాదు. సో, కాబట్టి వాళ్ళకి మనకివ్వాల్సింది. సో, అందులో ఎవరెవరు ఉన్నారు? 3 అసలు ఏ డాక్యుమెంట్స్ వాళ్ళకు మీరు ఇచ్చున్నారు? తర్వాత లాస్ట్ ప్రశ్న. సో, ఎక్స్‌పర్ట్ కమిటీ రిపోర్ట్ ఏంటి? ఆ రిపోర్ట్‌కు వాళ్ళు చూపెట్టినటువంటి కారణాలు. అంటే ఇది కరెక్ట్ ఆన్సరు, లేదా ఇది కరెక్ట్ క్వెషన్ ఫ్రేమింగు అని చెప్పడానికి వాళ్ళు సమర్పించినటువంటి ఫైనల్ రిపోర్ట్ ఏంటి? వీటిని మీ ఇష్టం ఉన్నట్టు అడగండి. ఇవి గాక మీ మదికొచ్చినవి కూడా అడగవచ్చు. ఏదైనా అడగచ్చు. మీకు తెలుసు ఆర్‌టిఐ కింద ఒక్క రూ. 10 పెట్టితే సరిపోతుంది. అది పోస్టల్ ఆర్డరా, ఆన్‌లైనా ఏదో కట్టేసి చేయవచ్చు. ఇది కూడా మీరు చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మనకి ఎలాగో హాలిడేస్ ఈ రోజు నుంచి లెక్క కట్టిన ఇవాళ 11వ తారీఖు అంటే కూడా ఆల్మోస్ట్ నెల రోజులు ఉన్నట్టు లెక్క. సో, కాబట్టి ఇది తీసుకోండి. ఇది అక్కడ ఒక రిప్రజెంటేషన్స్ లాంటిది ఇవ్వడము, ఒకటి ఇది ఆర్‌టిఐ లాంటిది ఇవ్వడం. ఇవి 2 గనక చేసినట్లయితుంటే ఓకే. దేర్ ఇస్ సంథింగ్ అంటే కొంత ఏదో పిల్లలు వట్టిగానే ఏదో ఎక్స్‌పర్ట్ కమిటీ ఇచ్చింది. ఏమాత్రం తప్పులేమీ లేవు. ఉన్నది కరెక్ట్‌గానే ఉంది అని చెప్పితే ఊరుకునేటట్టు లేరు అనేది ఒక భావం అనేది ఏర్పడుతది. ఇది మీరు చేయాల్సిన అవసరం ఉన్నది. అర్జెంట్‌గా చేయాల్సినది ఇంతకుముందు చేయకపోయినట్లయితే. ఇక మరి ఏం చేయవచ్చు? కోర్ట్ ఓపెన్ తర్వాత ఏం చేయవచ్చు? నిజానికి ఏంటంటే నేను అంటే సింగిల్ జడ్జ్ దగ్గర మనం హైకోర్టులో ఏసినప్పటి నుంచి ఈ క్వెషన్‌లలో చూస్తున్నాం కదా! మనకు మినిమమ్ ఒక 4, 6, 7 అంటే కొన్ని క్వెషన్స్‌ని ఏంటంటే సుప్రీం కోర్టులు ఆల్రెడీ జడ్జిమెంట్లు ఇచ్చిన విషయం ఏంటంటే ఎప్పుడన్నా క్వెషన్‌ను తేల్చడానికి వీలు లేనప్పుడు దాన్ని ఎగ్జామినర్ ఎవడైతే పేపర్ సెట్ చేసిండో వాళ్ళకు ఇచ్చేసేయాలి. వాళ్ళు ఏది కరెక్ట్ అంటే అది కరెక్ట్. అలా కాకుండా ఇది తప్పు, ఇది కరెక్టు అని మనం కరెక్ట్‌గా చెప్పగలిగిన వాటిని మాత్రం తప్పకుండా వాళ్ళు కలపాల్సిందే. సో, ఇట్లా అంటే ఇప్పుడు మనం 23, 24 క్వెషన్స్ చెప్పినప్పటికీ కూడా లాస్ట్‌కి 12 క్వెషన్స్ మీద కోర్ట్ కన్విన్స్ అయింది డివిజన్ బెంచ్. కన్విన్స్ అయ్యి ఆ 12 క్వెషన్స్‌ని రెఫర్ చేయమన్నది. ఈ 12 క్వెషన్స్‌ని రెఫర్ చేయమన్నప్పుడు వీళ్ళు రెఫర్ చేయొచ్చు. రెఫర్ చేస్తే ఒక్క క్వెషన్ కూడా కలవకపోవడం అనేది అసలు ఎట్టి కోసాన కరెక్ట్ కాదు.
నేను ఈ ఈ సందర్భంగా మీలో ఎవరన్నా జూనియర్ పంచాయత్ సెక్రటరీ 2018లో జరిగిన ఎగ్జామ్‌ను 19లో ఛాలెంజ్ చేసినాం. దాంట్లో కూడా చాలా ప్రశ్నలు తప్పుండే, ఇంగ్లీష్‌ను ట్రాన్స్‌లేట్ చేయలేదని. దాంట్లో కూడా ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం అది తప్పు లేదు, అన్నీ కరెక్టే చేసున్నారని కూడా రిపోర్ట్ ఇచ్చినారు. ఆ రిపోర్ట్‌ని మేము మళ్ళీ ఛాలెంజ్ చేసాం. ఛాలెంజ్ చేస్తే మొన్న కూడా ఇంకా నడుస్తూ ఉండింది. దాంట్లో ఒక ప్రశ్న మీరు రాసిన వాళ్ళు ఉంటారు కాబట్టి, ఏటి ఆ 2:1 120 లీటర్స్ ఆల్కహాల్‌ను వాటర్ కలిస్తే ఆల్కహాల్ వాటర్ 2:1 రేషియోలో 120లో ఉంటే 2:3లో గనక మార్చినట్లయితుంటే వాటర్ క్వాంటిటీ ఎంత అని ఉంటుంది క్వెషన్. దాంట్లో ఎంత బ్లండర్ అంటే దాంట్లో రిపోర్ట్ ఇచ్చున్నారు మనకు ఆ జేపీఎస్ దాంట్లో మనకు చాలా స్పష్టంగా కనిపిస్తది. 120 అనేదే ఆన్సర్ అని చెప్పేసి. కానీ వాడు 120 ఇంకోటి 140 కూడా ఆన్సరే ఉంది అని చెప్పేసి రాసుకొని వచ్చున్నాడు. నేను చెప్పాను 140 ఆన్సర్ అయ్యేది లేనే లేదు. ఎందుకంటే నాకు కూడా కొంత మ్యాథమెటిక్స్ తెలుసు. నేను ఇంజినీరింగ్ చేస్తున్నాను కాబట్టి అని కూడా నేను జడ్జి గారి దగ్గర వాదన చేస్తున్నాను. దాంట్లో ఎట్టి కోసైన 140 అయితే మీరు మేము వెంటనే ఈ రిట్ పిటిషన్ మేము విత్డ్రా చేసుకుంటాం. మాకేమీ అవసరం ఏమీ లేదు. కానీ ఇది 120 మాత్రమే ఆన్సర్ అవుతుంది. వాళ్ళు కావాల్సి 140 కూడా అని చెప్తున్నారని చెప్పాం. దాని మీద జడ్జి గారు ఎక్స్పర్ట్ని కూడా వాళ్ళు పిలుచుకొని వచ్చి కూడా చేస్తున్నారు. ఆయన ఎక్స్ప్లెనేషన్ తీసుకున్నారు. బట్ నేను స్ట్రాంగ్గా ఖండించున్నాను. అంటే ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఎక్స్పర్ట్ కమిటీలు కూడా అంటే అకాడమిషియన్స్ కూడా అధికారుల మాట విని వాళ్ళు ఏది చెప్తే ఏం లేదు సార్ మీరు ఏమి ఇస్తారో ఇవ్వండి, ఒక్క క్వశ్చన్ కూడా మార్కులు కలవద్దు అని అంటే వినేటువంటి పరిస్థితి మనకు అక్కడ జీపీఎస్లో కనిపించింది జూనియర్ పంచాయత్ సెక్రటరీ దాంట్లో. ఇప్పుడు మళ్ళీ ఈ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులో కనిపిస్తున్నది. కాబట్టి మనం ఇచ్చిన రిపోర్టును అదే ఫైనల్ అనుకోవడానికి, అదే కరెక్ట్ అనుకోవడానికి లేదు. ఓకే. 2 దాన్ని ఒకవేళ రిపోర్ట్ని కరెక్ట్ అనుకున్నట్లయితుంటే కనీసం మనకు ఏవైనా మార్కులు కల్పిస్తే ఇగో ఇది కాదు, ఇది ఒకటి వస్తుంది, ఇది లేదా 2 మార్కులు వెళ్తున్నాయంటే దాంట్లో ఒక అర్థం ఉండింది. కానీ 12 ప్రశ్నలకు ఏ మార్కు కలవదు అని చెప్పడం మాత్రం అది రీజనబుల్ అనిపించట్లేదు. ఎక్కడో ఒక దగ్గర వాళ్ళు అధికారులతో కుమ్మక్కవడమో లేకపోతే ఇంకొక రకమైనటువంటి ప్రలోభాలకు లొంగడమో తప్ప ఇంకొకటి కాదు అనేది నా నమ్మకం. సో మరి ఏం చేయగలం? ఒకటి ఏం చేయగలమని అంటే ఆ రిపోర్టు గనుక ఈ ఆర్టీఐ వేయడం వల్ల లేదా మీరు అక్కడ ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం వల్ల కనుక రాకపోయినట్లయితే మనం కోర్టులో వేసి కూడా ఆ రిపోర్టును తీసుకోవచ్చు. మళ్ళీ ఇంతకుముందు చెప్పినట్టే ఇట్స్ అ పబ్లిక్ డాక్యుమెంట్, ఇట్స్ నాట్ ఎ పర్సనల్ డాక్యుమెంట్. నేను కాన్ఫిడెన్షియల్ ఇది నీకు ఇవ్వను అనడానికి లేదు. అసలు నువ్వు ఏం చేసావో తెలియకపోతే మీరు చేసింది కరెక్టో లేదో మేము ఎలా చెప్పగలము? మీరు చేసింది కరెక్టో లేదో అని తెలియనప్పుడు మేము ఎలా ఛాలెంజ్ చేయగలము? కాబట్టి ఇవన్నీ మనకు ఉండేటువంటి అవకాశాలు కాబట్టి మనం తప్పకుండా ఛాలెంజ్ చేసి పెట్టవచ్చు. సో ఇది మళ్ళీ ఒకసారి రిపీట్ చేసేది ఏంటంటే మీరు ఒక రిప్రజెంటేషన్ ఒక ఆర్టీఐ ఇది వేసి పెట్టండి. ఈ నెల రోజులలో మీకు ఏ ఇన్ఫర్మేషన్ వస్తే వచ్చి ఉంటుంది. ఇంతకుముందే వేసిన వాళ్ళు ఉన్నారు నేను చెప్తే. సో మీరు కూడా ఎవరైతే ఏనోళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా వేయండి. కోర్టు తర్వాత ఏం చేయగలమో అప్పుడు ఆలోచిద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ.